మహాభారతమనగానే మనందరికీ గుర్తొచ్చే అత్యంత ముఖ్యమైన పాత్రల్లో కర్ణుడు ఒకడు. ఒక విషాద వీరుడుగా, దానకర్ణుడుగా మనందరికీ తెలుసు. అయితే మనం సినిమాల్లో చూసే కర్ణుడికి, అసలు వ్యాసుడు చెప్పిన మహాభారతంలోని కర్ణుడికి నిజంగా చాలా తేడా ఉంది. మరి ఈరోజు మనం ఆ సినిమా కల్పనల వెనక దాగున్న అసలు నిజాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. కర్ణుడు నిజంగా విధి చేతిలో బలైపోయిన ఒక విషాద వీరుడా, లేక తను తీసుకున్న నిర్ణయాలే తన ఓటమికి కారణమయ్యాయా? పాపులర్ కథలన్నీ ఏమో అతన్ని విధి ఆడిన నాటకంలో ఒక పావుగా చూపిస్తాయి. కాని అసలు గ్రంథాలేం చెబుతున్నాయి? వాటి కథనం పూర్తిగా భిన్నంగా ఉంది. సో ఈరోజు మనం చెయ్యబోయేది ఇదే. వ్యాసమహాభారతాన్ని ఆధారంగా చేసుకుని సినిమాల్లో చూపించిన కల్పనలని పక్కనబెట్టి అసలు కర్ణుడి కథ ఏంటో తెలుసుకుందాం. రండి, ఈ ప్రయాణం మొదలు పెడదాం. సరే, మొదటగా కర్ణుడి జీవితాన్ని శాసించాయని మనం నమ్మే ఆ 3 ప్రసిద్ధ శాపాల గురించి మాట్లాడుకుందాం. వీటి చుట్టూ ఎన్ని కథలల్లేరో కదా. మరి వాటిలో కల్పనెంత, నిజమెంత ఇప్పుడు చూద్దాం. అన్నిటికన్నా ముందు పరశురాముడి శాపం దగ్గరకు వద్దాం. సినిమాల్లో మనకు ఎలా చూపిస్తారు? ఆయన కర్ణుడికి నేర్పిన విద్య మొత్తం మర్చిపోతావని శపించినట్టు చూపిస్తారు. కాని అసలు కథ అది కాదు. వ్యాస మహాభారతం ప్రకారం ఆ శాపం చాలా చాలా స్పెసిఫిక్. కేవలం బ్రహ్మాస్త్రం ప్రయోగించే మంత్రాన్ని మాత్రమే మర్చిపోతాడు. అది కూడా ఎప్పుడూ తనతో సమానమైన యోధుడితో, అంటే అర్జునుడితో యుద్ధం చేసే ఆ చివరి క్షణంలో మాత్రమే. దీని వెనుకున్న కాంటెక్స్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్. కర్ణుడు మొదట నేర్చుకున్నది ద్రోణుడి దగ్గర. కేవలం బ్రహ్మాస్త్రం కోసమే పరశురాముడి దగ్గరికి వెళ్ళి తాను బ్రాహ్మణుడినని ఒక పెద్ద అబద్ధం చెప్పాడు. ఇక ఆయన్ని కుట్టిన పురుగు కూడా ఇంద్రుడేమీ కాదు, అదొక శాపగ్రస్త రాక్షసుడు. అంటే దీని బట్టి మనకేమర్థమవుతోంది? ఆ శాపమనేది విధి ఆడిన ఆట కాదు, కర్ణుడు చెప్పిన అబద్ధానికి అతను పొందిన ఫలితం. ఇట్స్ ఎ కాన్సిక్వెన్స్. ఇక రెండో శాపానికి వద్దాం, భూదేవి శాపం. ఈ కథ మనందరికీ బాగా తెలుసు. ఒక పాప నూనె కింద ఉలికిపోతే కర్ణుడు భూమిని పిండి మరీ ఆ నూనె తీసిస్తాడు. దానికి భూదేవికి కోపమొచ్చి శపించిందని సినిమాల్లో చూపిస్తారు కదా. అయితే అసలు విషయమేంటంటే ఈ కథ పూర్తిగా కల్పితం. అవును, వ్యాసమహాభారతంలో ఈ సంఘటనకు సంబంధించి ఒక్క ముక్క కూడా లేదు. భూదేవి శపించడంగానీ, నూనె పిండడంగానీ ఇదంతా కేవలం సినిమాటిక్ డ్రామా కోసం పుట్టించిన కథ, నాట్ రియల్. మరి అలాంటప్పుడు యుద్ధంలో కర్ణుడి రథచక్రం భూమిలో ఎందుకు కూరుకుపోయింది? దానికి కారణం భూదేవి శాపం కాదు, ఒక బ్రాహ్మణుడి శాపం. కథ ఏంటంటే, కర్ణుడు అస్త్రసాధన చేస్తున్నప్పుడు పొరపాటున ఒక బాణం తగిలి ఒక బ్రాహ్మణుడి ఆవు చనిపోతుంది. దాంతో ఆ బ్రాహ్మణుడు కోపంతో శపిస్తాడు, నువ్వు ఎవరినైతే ఓడించాలని ఇంతగా ఎదురుచూస్తున్నావో ఆ కీలకమైన యుద్ధ సమయంలో నీ రథచక్రం ఇలాగే భూమిలో కూరుకుపోతుంది అని. చూశానా? కారణం ఇదన్నమాట. సో ఈ శాపాల గురించి మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇవి అతని జీవితమంతా అతన్ని వెంటాడలేదు. ఇవి జస్ట్ ఒక ట్రిగ్గర్ లాంటివి. కేవలం అతని చివరి యుద్ధంలో ఆఖరి క్షణంలో యాక్టివేట్ అయ్యేలా డిజైన్ చేయబడ్డాయి. అంతే తప్ప అతని పతనానికి ఇవే పునాది కాదు. సరే, శాపాల సంగతి పక్కన పెడితే ఇప్పుడు కర్ణుడి దానగుణం గురించి మాట్లాడుకుందాం. దానకర్ణుడు అని పేరు వినగానే మనకు గొప్ప గౌరవం కలుగుతుంది. కాని మనం విన్న కథలకి, గ్రంథాల్లో ఉన్న నిజాలకి ఎంత తేడా ఉందో చూస్తే ఆశ్చర్యపోతాం. ఇక చూడండి, బంగారు పన్ను దానం చేశాడన్న కథ, ఇది పూర్తిగా కల్పితం. అసలప్పటికే అతను మరణించాడు. అలాగే బంగారు పర్వతాన్ని దానం చేయడం కూడా గ్రంథాల్లో లేదు. ఇక మోస్ట్ ఇంపార్టెంట్, కవచకుండలాల దానం. దీన్ని మనం స్వచ్ఛమైన త్యాగం అనుకుంటాం. కాని అది 100% త్యాగం కాదు, అదొక బేరం, ఒక ఒప్పందం. ఆ కథ ఎలా జరిగిందంటే, ఇంద్రుడు తన కొడుకైన అర్జునుడు కోసం కవచకుండలాలు అడగడానికి వస్తాడని సూర్యుడు కర్ణుణ్ణి ముందే హెచ్చరిస్తాడు. అయినా సరే కర్ణుడు ఇంద్రుడితో బేరమాడుతాడు. సరే, నా కవచకుండలాలిస్తానో, కాని బదులుగా నువ్వు నాకు నీ వాసవీ శక్తి అస్త్రాన్ని ఇవ్వాలి అని అడుగుతాడు. అది ఒక్కసారి మాత్రమే వాడగల అస్త్రం. సో ఇదొక ఎక్స్చేంజ్ అనమాట. దానం కన్నా కూడా ఒక డీల్. అయితే పుట్టుకతో వచ్చిన కవచాన్ని తన శరీరం నుంచి కోసి ఇవ్వడం, అది మాత్రం మామూలు త్యాగం కాదు, అసాధారణమైనదే. ఓకే, ఇప్పటిదాకా మనం శాపాలు, దానాల వెనకున్న కల్పనలు, నిజాలు చూశాం. మరి ఇవన్నీ కాకుండా కర్ణుడి పతనానికి అసలు కారణమేంటి? శాపాలా, లేక తను తీసుకున్న నిర్ణయాలా? లెట్స్ డైవ్ ఇన్. ఒక్కసారి ఆలోచించండి, శాపాలన్నీ లాస్ట్ మినిట్లో యాక్టివేట్ అయ్యాయంటున్నాం కదా. మరి అలాంటప్పుడు అంతకు ముందు జరిగిందంతా,
అతని ఓటమికసలు మూలమెక్కడుంది? వాట్ వాజ్ ద రూట్ కాజ్? వ్యాస మహాభారతం ప్రకారం రెండే పెద్ద తప్పులు అతని విధిని మార్చేశాయి. మొదటిది, ఇంకా చెప్పాలంటే అతిపెద్ద తప్పు, దుర్యోధనుడితో అతని స్నేహం. అది కేవలం స్నేహం కాదు, అధర్మానికి అతను గుడ్డిగా మద్దతివ్వడం. ఆ స్నేహం కోసం అతను ఏం చేశాడో చూడండి. స్వయంగా శ్రీకృష్ణుడు వచ్చి పాండవుల పక్షాన రాజును చేస్తానంటే కాదన్నాడు. నిండు సభలో ద్రౌపదిని అవమానించమని దుర్యోధనుడికి సలహా ఇచ్చింది కర్ణుడే. లక్క ఇంట్లో పాండవులను కాల్చే కుట్రలో భాగమయ్యాడు. భీముడికి విషం పెట్టడంలోనూ ఉన్నాడు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇది కేవలం స్నేహం కాదు, ఇది అధర్మానికి అతను చేసిన సేవ. ఇక రెండో తప్పు, పర్సనల్ గ్రోత్, అంటే తన సొంత ఎదుగుదలని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం. ఇక్కడ అర్జునుడితో పోల్చి చూస్తే మనకసలు విషయం అర్థమవుతుంది. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు అర్జునుడు ఏం చేశాడు? తపస్సు చేసి పాశుపతాస్త్రం లాంటి దివ్యాస్త్రాలు సంపాదించుకున్నాడు. తనను తాను ఇంప్రూవ్ చేసుకున్నాడు. మరి అదే సమయంలో కర్ణుడేం చేస్తున్నాడు? దుర్యోధనుడితో కలిసి ప్రతీకారం కోసం ప్లాన్స్ వేస్తున్నాడు. అతను కూడా తపస్సు చేసి శక్తిని సంపాదించుకోవచ్చు, దానికి కులంతో పనిలేదు. కాని కర్ణుడు ఆ దారిని ఎంచుకోలేదు. సో ఫైనల్గా ఈ కథంతా మనకి ఏం చెప్తోంది? గ్రంథాల్లోని అసలు కర్ణుడి గురించి తెలుసుకోవడం ఎందుకింత ముఖ్యం? ఒక్కసారి రీక్యాప్ చేద్దాం. గ్రంథాల ప్రకారం కర్ణుడు మొదట ద్రోణుడి శిష్యుడు. అతని శాపాలు నిజమే, కాని అవి కేవలం చివరి నిమిషంలో మాత్రమే అడ్డుపడ్డాయి. అతని అతిపెద్ద దానం ఒక బేరం. అన్నింటికన్నా ముఖ్యం, అతని పతనానికి కారణం విధి కాదు, అతను తీసుకున్న నిర్ణయాలే. ఇన్ని తప్పులు ఉన్నప్పటికీ కర్ణుడు లేని మహాభారతాన్ని మనం ఊహించలేం. అతను ఖచ్చితంగా ఒక గొప్ప యోధుడు, ఒక దివ్య ప్రయోజనంతో పుట్టినవాడు. అందుకే వ్యాస మహాభారతం కూడా అతని తప్పులను చూపిస్తూనే అతని గొప్పతనాన్ని ఎక్కడా తగ్గించదు, అతనికివ్వాల్సిన గౌరవాన్ని ఇస్తుంది. ఈ విశ్లేషణను ఒకే ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. కర్ణుడి జీవితం మన ముందు ఒక పెద్ద నైతిక ప్రశ్నను ఉంచుతుంది. మనం తప్పు అని తెలిసిన దానికి విధేయత చూపించడం, అది గొప్ప గుణమవుతుందా? లాయల్టీ అనేది అధర్మానికి సేవ చేసినప్పుడు కూడా ఒక వర్చ్యునేనా? ఆలోచించండి.